చేసిన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఒక రివ్యూ కోసం. మీకు తెలుసు దాదాపు 2016 తర్వాత మన గ్రామాలన్నీ నష్టపోయినాయి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 45 కోట్లు R&R ప్యాకేజీ 4 తాండాలకి నిన్న రిలీజ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. 2 సంవత్సరాల నుండి మీరు అడిగినా కానీ పట్టించుకొని గవర్నమెంట్, టిఆర్ఎస్ గవర్నమెంట్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫార్మల్ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేయాలి. మన కర్వేనవర్కి కంప్లీట్ అవుతే దాదాపు 2.5 లక్షలకి ఆయకట్టు నీళ్ళు ఇవ్వగలుగుతాం. కానీ ఉదండపూర్ రిజర్వాయర్ కంప్లీట్ అవుతే దాదాపు 9 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలుగుతాం. అందుకని ఉదండపూర్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. నిన్న ఈ రోజుకి 70% కంప్లీట్ అయింది. కొన్ని ఇబ్బందుల వల్ల, కారణాల వల్ల కాలేకపోయింది. మన అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. కొంచెం R&R ప్యాకేజ్ ఇంక్రీజ్ చేయాలని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. నేను చెప్పడం కూడా రైతుల పక్షాన్నే ఉంటానని చెప్పి కూడా. కానీ ప్రాజెక్టే నడుస్తలేదు. కావాలంటే 2 ఏళ్ళు ఆపిన తర్వాత కూడా చేయాలని కూడా ఒకసారి చర్చకు వచ్చింది. అప్పుడు నేను చెప్పిన ప్రాజెక్ట్ ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది, మా రైతులు నష్టపోతారు, వాళ్ళ రిహాబిలిటేషన్ కంప్లీట్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందుకే నిన్న 45 కోట్లు రిలీజ్ చేస్తారు. ఇంకా దాదాపు 800 కోట్లు అవసరం మనకి. మీకు తెలుసు గత గవర్నమెంట్ లో 7 లక్షల కోట్లు అప్పు చేసి వాళ్ళు అసలు మనకి ఇక్కడ R&R ప్రాజెక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి ఒకటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుతున్నాను, తొందరగానే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అత్తగారు ఊరే జడ్చర్ల లింగంపేట. ఇప్పుడు అత్తగారు ఊరికి కంపల్సరీ పనులు చేయాల్సిందే. ఎందుకంటే అన్నది లింగంపేట పెద్దల్లుడు, మన జడ్చర్లకే పెద్దల్లుడు. కాబట్టి ఒకటే కోరుతున్నాను, తొందరలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.